న్యూస్9 టీవీకి స్వాగతం. ఇది ఆసుపత్రి లేక కాసుల కోసం ప్రాణాలు తోడేస్తున్న కబేలానా? దేవుడిలా ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాషాయి వాళ్ళగా మారారు. లేచిండు. పొద్దున్న లేచేసరికి ఆయన కొంచెం మూతి చేయంకర పోయినట్టు అనిపించింది. అనిపించగానే ఏమంటే కార్లో హాస్పిటల్కి తీసుకొచ్చింది. మంచిగానే నడుచుకుంటూ హాస్పిటల్కి పోయిండు. వాళ్ళు ఇక చూసి కేసు మంచి పెద్దదే అని ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి తీసుకున్నారు. తీసుకొని చేసిర్రు, అయిపోయింది. ఇక 2-3 రోజులు మంచిగానే మాట్లాడిండు. ట్రీట్మెంట్ జరుగుతుంటే కూడా కొంచెం మనం వచ్చేటోళ్ళని గుర్తుపట్టడం మంచిగానే మాట్లాడిండు. 3వ రోజు నుంచి మత్తులు ఉంటాడు. ఇక లేవట్లేడు, మాట్లాడతలేడు. మనం పిలిచినా ఇట్లా అంటాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని అట్టనే నిద్రపోతాడు. స్కానింగులు తీసిర్రు, పెద్ద పెద్ద స్కానింగులు తీసిర్రు. ఏమున్నది, బ్రెయిన్లో గడ్డ కట్టింది. అది కొంచెం కరిగే ఇంజక్షన్ వేసినాం. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉన్నదమ్మా. ఆయనకు బాగా పెద్ద అయింది, జరుగుతూనే ఉన్నది అని పైసలు కట్టుర్రు. అది 1,50,000 దాకా కట్టినాం అన్నీ. దానికి దీనికని అటు ఇటు పరిగెత్తుకుంటూ కట్టినాము. ఇక 3వ రోజు నుంచి ఇక మేల్కలేదు, మన సోయిలో లేడు, మొత్తం మత్తులో అంటే మళ్ళీ స్కానింగ్ తీపిచ్చారు. మళ్ళీ స్కానింగ్ తీపిస్తే బ్లడ్ అనేదట స్కిన్ మొత్తం ఫ్లడ్ అయిందట. పెద్దగా అసలు ప్రాబ్లం పెద్దగా ఉన్నది, బతకడు, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేయాలనగానే డబ్బు మొత్తం కట్టించుకొని ఆడ ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు అన్నాడు. ఇక అంత మేము సోమత లేదు సార్, మాకు అంత కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అని అంటే ఇక్కడ ఈ హాస్పిటల్కి పంపించారు. ఆరోగ్యశ్రీ కార్డు అని పంపించారు. ఇక వీడికొస్తే ఆపరేషన్ ఆయన కొంచెం మొస అనుకుంటూనే వచ్చిండు. ఆయనకే మిషన్ పెట్టి లోపలికి తీసుకుపోయి ఎంతసేపు అట్లే ఆపరేషన్ చేసి అయిపోయిందని సక్సెస్ అయింది ఆపరేషన్ అని చెప్పారు. 40 నిమిషాలలో ఆపరేషన్ అయిపోయిందని అన్నారు. అయిపోయింది, సక్సెస్ అయింది. కొంచెం ఆయన దేవుడి దయ అన్నాడు, పోయిండు. ఇక తెల్లారి వచ్చిండు. తెల్లారి కూడా అట్లనే అంటాడు. ఇక ఆయన మొదలు ఎప్పుడు నేను మాట్లాడినా ఆయన ఇక మనం ఏం చేయలేము, మేము చేసేది చెత్తనే ఉన్నాం, అంత దేవుడి దయ అనుకుంటూ వచ్చిండు. ఇక ఆపరేషన్ అయిన కాడి నుంచి మాట లేదు, ముచ్చట్లేదు, మనిషికి ఇంత కూడా కదులు లేదు, ఏం లేదు. వాళ్ళు చేసేది చెత్తనే ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ 2 పాప, చిన్న పాప, పెద్ద పాప, 5 సంవత్సరాల పాప. న్యాయం కావాలి. నా భర్త లేని, నా భర్త ఉంటేనే నా తిండి, నా బతుకు, నాకు ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. నా పొరగాల్లో నేను ఎట్లా చదువుకోవాలో కూడా నాకు అర్థమవుతుంది. నగరంలో వైద్యం పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ శంకర్ దాదా MBBS తరహా వైద్యాన్ని నిర్వహిస్తూ కేవలం వాళ్ళకు డబ్బులే కావాలి తప్పితే పేషెంట్ల ప్రాణాలు మాత్రం అవసరం లేదు. ఇవాళ ఇదే బాలాజీ హాస్పిటల్లో ఇది 2వ సంఘటన. గతంలో ఒక పేషెంట్ కేశాంతరం మండలానికి సంబంధించినటువంటి పేషెంట్ కూడా విద్యుత్ షాక్తో ఇక్కడికి వస్తే ఆయనను కూడా చంపి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఇదే పేషెంట్ నెక్కొండ మండలానికి సంబంధించినటువంటి శ్రీధరు పేషెంట్ నడిచి హాస్పిటల్కి వస్తే ఇవాళ శవంగా ఇంటికి పంపించేటువంటి దుస్థితి కనబడుతున్నది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం,
ప్రైవేటు హాస్పిటల్ మీద ప్రభుత్వ అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు. ఇష్టానుసారంగా అనుభవం లేనటువంటి వాళ్ళు హాస్పిటల్ నిర్వహిస్తూ జూనియర్ డాక్టర్లతో వైద్యం నిర్వహించడం వల్ల ఇవాళ నడిచొచ్చినటువంటి పేషెంట్ చనిపోయి ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతున్నది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాఖ అధికారులు కానీ డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రైవేటు హాస్పిటల్కు మీరు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం, దాంతో పాటు ఏంటంటే వీటి మీద పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వాళ్ళు ఇష్టానుసారంగా కేవలం డబ్బులే కావాలి తప్పితే ప్రజల యొక్క ప్రాణాలు మాత్రం అవసరం లేదనేటువంటి విధంగా వివరిస్తున్నారు. ఒక డాక్టర్ను దేవునిగా భావించేటువంటి పేషెంట్లను ఇవాళ డాక్టర్లు అనేటువంటి వాళ్ళు దయ్యాలుగా వివరిస్తూ పేషెంట్లను దోసుకు తినేటువంటి పరిస్థితి నగరంలో కనబడతా ఉన్నది. ఇప్పటికీ చనిపోయినటువంటి శ్రీధర్ పేషెంట్, తనకి 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, అలాంటి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి, సాయం కావాలని చెప్పి కోరుతున్నప్పటికీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇతర సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఏదైతే ఈ డాక్టర్ నిర్వాహకుడు ఉన్నట్టు సంపత్రావు డాక్టర్ ఉన్నారో ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఇమీడియట్గా హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాం, ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పర్యవేక్షణ పెంచాలని చెప్పి కోరుతున్నాం. గతంలో చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు, శ్రీచక్ర కావచ్చు, మెడికేర్ కావచ్చు, హజారే కావచ్చు, ఇట్లా కంటిన్యూగా హాస్పిటల్లో పేషెంట్లు చనిపోతుంటే మాత్రం అధికారులు ఏం చెప్తున్నారు, కనీసం ఒక హాస్పిటల్ మీద వెళ్ళి మీరు విజిట్ చేయలేదు, కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. ప్రజల ప్రాణాల పట్ల చెలగాట మారుతున్నటువంటి డాక్టర్లు, హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 రోజుల కిందట హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. పేషెంట్ని ట్రీట్మెంట్ అందిస్తామని మాయమాటలు చెప్పి మా దగ్గర డబ్బులు కాజేసి శవాన్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ డాక్టర్ని అడిగాము, సార్ మేము పేద కుటుంబం నుంచి వచ్చాము, మాకు డబ్బులు లేక కూడా బతికితే మేము ఎంత డబ్బులు పెట్టగలుగుతాం, డబ్బులు లేదా సచ్చాక మేము బతికిస్తాం, 95% బతికిస్తామని నిన్న కూడా మాకు సార్ వాళ్ళు చెప్పడం ద్వారా మా 2 lakhs దాకా పెట్టడం జరిగింది. చనిపోయిన బాడీనే 3 రోజులు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవాళ సడన్లీగా ఇవాళ మార్నింగే శవం సారీ అమ్మ అని చేతించడం జరిగింది. వాళ్ళకు చనిపోయిన వాళ్ళ ఆవిడకు 2 చిన్న పాపలు ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే చిన్న పాపలకు మాకు తగిన న్యాయం జరిగి ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు మేము ఒకటే తెలియజేస్తున్నాం. ట్రీట్మెంట్ అంటే ఆయనకు మామూలుగా పశ్చాత్తం వచ్చింది, ఫెరాసిస్ వస్తే ట్రీట్మెంట్ కోసం వచ్చాము. ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది ట్రీట్మెంట్, కానీ బాడీ చనిపోయిన బాడీనే ట్రీట్మెంట్ జరుగుతున్నాం. మాకు డబ్బులు 1 lakh రూపాయలు కట్టేసాము, ఆల్రెడీ 1 లక్ష రూపాయలు డిపార్ట్ చేసినాం. మళ్ళీ 50,000 అంటే 50 ఇచ్చినాం. మెడిసిన్ ప్రతిదీ ఇస్తున్నాం ఎవ్రీవన్. మేము అడిగాము సార్ మరి పేషెంట్ కండిషన్ అంటే పేషెంట్ కండిషన్ బాగానే ఉంది బాబు, ఏం కాదు మేము బతికిస్తామంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, మేము ఇంత డబ్బైనా ఖర్చు పైసలు లేకున్నా కూడా మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసి చందా రూపంలో అడుక్కొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టడం జరిగింది. చనిపోయిన శ్రీధర్, పంజాల శ్రీధర్, ఆయన గౌడ్స్ ఆయన 25-26 సంవత్సరాల మధ్య ఉంటారు. మా డిమాండ్ సార్, చనిపోయిన కుటుంబాన్ని న్యాయం చేయాలి. మాకు వాళ్ళ 2 ఆడపిల్లలను మాకు 30 లక్షలు మా శవాన్ని కూడా బయటికి ఈనుతులు డబ్బులు కడితేనే 4 lakhs కడితేనే డబ్బులు కడితేనే మేము బాడీ ఇస్తామని చెప్తున్నాడు. మాకు డబ్బులు లేదు, మాకే రిటర్న్గా మా డిమాండ్స్ అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, మేము కట్టిన డబ్బులు ఇచ్చి తగిన న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. హనుమకొండలోని బాలాజీ ఆసుపత్రి వద్ద జరుగుతున్న హైడ్రామా చూస్తే ప్రతి ఒక్కరి నెత్తూరు మరిగిపోవాల్సిందే. వరంగల్ జిల్లా బుల్లికొండ గ్రామానికి చెందిన 32 ఏళ్ల యువకుడు పంజాల శ్రీధర్ బ్రెయిన్ క్లాట్ తో బాలాజీ ఆసుపత్రికి వస్తే అతన్ని బతికించాల్సింది పోయి నిలువున ప్రాణాలు తీశారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ అత్యంత దారుణమైన వివాదాస్పదమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తున్నా సరే నిబంధనలు తుంగలో తొక్కి కుటుంబం నుంచి అడ్డగోలుగా లక్షల రూపాయలు గుంజారు. అసలు రోగి పరిస్థితి ఏంటో చెప్పకుండా రోజుల తరబడి నాటకాలాడారు. గుండెలు పెండేసే నిజమేంటంటే శ్రీధర్ బ్రెయిన్ డెడ్ అయినా సరే కనీసం మానవత్వం లేకుండా శవంతో వ్యాపారం చేశారు. శవానికి వెంటిలేటర్ పెట్టి మరీ మీటర్లు తిప్పేశారు. తీరా ప్రాణం పోయాక పీనుగును అడ్డం పెట్టుకుని బేరసారాలకు దిగింది ఈ హాస్పిటల్ మాఫియా. పూర్తి బిల్లు కడితేనే శవం ఇస్తాం, లేదంటే లేదు అంటూ ఒక కిడ్నాపర్ తరహాలో బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దిక్కు తోచని స్థితిలో న్యాయం కోసం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన ఆ కుటుంబంపై పోలీసులను ప్రయోగించారు. కన్న కొడుకును కోల్పోయి గుండెలు అవిసేలా ఏడుస్తున్న బంధువులకు పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర తోపులాటలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? పేదవాడి రక్తం తాగుతున్న ఇలాంటి నరరూప రాక్షసుల ఆసుపత్రులపై చర్యలు తీసుకునే దమ్ము అధికారులకుందా? శవంతో వ్యాపారం చేసిన బాలాజీ ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేస్తారా, లేక
కాసులకు కక్కుర్తిపడి కేసును మాఫీ చేస్తారా తెలియాల్సి ఉంది. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.